ఆపరేషన్ మహాదేవ్ గురించి పూర్తి వివరాలు తెలిస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. మారుమూల అడవిలో నక్కిన టెర్రరిస్టులను వెంటాడి వేటాడి ఎలా చంపేశారు? ఆపరేషన్ మహాదేవ్ కర్త కర్మ క్రియ ఎవరంటే హరహర మహాదేవ్. ఆపరేషన్ మహాదేవ్ మన రితం తెలుగులో. పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పర్యాటక ప్రాంతంలో కొందరు టూరిస్టులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడి దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కీలక అడుగులు వేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా POKలోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులకు దిగింది భారత సైన్యం. అయితే ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడులు చేసిన పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు సేఫ్గా ఉండడం భారత్ భద్రతా దళాలకు ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఉగ్రదాడుల జాడ కోసం భారత్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఉగ్రవాదులపై కదలికలపై అటు భారత్ నిఘా వర్గాలు కూడా దృష్టి సారించాయి. ఎప్పటి నుంచి అదను కోసం ఎదురు చూస్తున్న భారత్ భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్కు మహాదేవ్ అని పేరు పెట్టారు. పహల్గామ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా మట్టుబెట్టాయి. భద్రతా దళాలు చేసిన దాడిలో పహల్గామ్ ఘటనకు సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ హసీం ముసా మరో 2 ఉగ్రవాదులను హతమయ్యారు. ఆపరేషన్ మహాదేవ్లో చినార్ కార్ప్స్, 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా స్పెషల్ ఫోర్సెస్ పాల్గొన్నాయి. గడిచిన 2 వారాలుగా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టగా దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో భద్రతా దళాలు వారిని చుట్టుముట్టి ఒక్కసారిగా మట్టుపెట్టాయి. ఈ దాడిలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన 7 మంది ముష్కర్లను భద్రతా దళాలు అంతం చేశాయి. అయితే ఆపరేషన్ మహాదేవ్ ఆగిపోలేదని, ఇంకా కొనసాగుతూనే ఉంటుందని భద్రతా దళాలు చెబుతున్నాయి. ఇకపోతే ఆపరేషన్ మహాదేవ్ పేరు ఎందుకు పెట్టారంటే దాచిగామ్ సమీపంలో మహాదేవ్ అనే పర్వతం ఉంటుంది. అందువల్లే ఈ ఆపరేషన్కు మహాదేవ్ అని పేరు పెట్టారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం జబర్వన్, మహాదేవ్ పర్వతాల మధ్య ఉంది. అందువల్లే ఈ ఆపరేషన్కు ఆ పేరు పెట్టారు. ఇక్కడ మహాదేవ్ పర్వతంలో శివుడు నడయాడాడని, అందువల్లే ఈ పర్వతం మహిమాన్వితమైందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ దట్టమైన అడవిలో శివుడు తపస్సు చేశాడని, దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటారు.